మతం అనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే అత్యున్నత అంశంగా మారుతుంది. టీవీ, రేడియో ఇంటర్వ్యూలలో మరియు కోర్టు చర్చలలో దేవుని నిజమైన అనుచరులు ప్రపంచ నాయకుల ముందుకు తీసుకురాబడతారు. అక్కడ వారు ప్రజలపై రుద్దుతున్న నకిలీ ఆరాధన వ్యవస్థను తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బలమైన మరియు స్పష్టమైన బైబిల్ కారణాలను తెలియజేస్తారు. దేవుని ఆజ్ఞలు, నిజమైన ఆరాధన అంటే ఏమిటన్న విషయాలే ప్రతి చర్చకు కేంద్ర బిందువు అవుతాయి. పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని సేవకులు చెప్తున్న శక్తివంతమైన బైబిల్ వాదనలకు కదిలించబడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది తమ జీవం లేని సంఘాల నుంచి బయటకొచ్చి జనాదరణ లేనివారైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరుల పక్షాన నిలబడతారు. పరిస్థితులు చరమాంకానికి చేరుకుంటాయి. యావత్ ప్రపంచం సత్యం పక్షాన లేదా సత్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటుంది.